నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ముందు పాస్టర్ అభినవ్ దర్శన్ గారు ఉన్నారు అండ్ పాస్టర్ పీటర్ నాయుడు గారు ఉన్నారు. వాళ్ళిద్దరితో మనం మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాం అన్న, ఇది నేను రీసెంట్గా ఒక డైరెక్ట్ పాయింట్లోకి వెళ్ళిపోతున్నాను. ఇంకా ఒక ఇంటర్వ్యూలో చూసాను. అన్న ఏమన్నారంటే, మేము ఈకా నుంచి మీ మతాల గురించి మీ మతాల జోలికి రాము, డిబేట్లకి రాము, సో మీ మతాలను తక్కువ చేయము, ఇంకా మీ మతంలో ఏమన్నా అవకతవకలు లేకుంటే మిస్టేక్స్ ఏమన్నా ఉన్నా సరే వాటిని మేము లేవనెత్తాము అని చెప్పేసి మాట్లాడారు. సో దానికి మీరు ఏమంటారు? మాట్లాడామని చెప్పేసి అన్నారు, మరి మీరేమంటారు? ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటే వినోద్, ఈ ఆలోచన ఏదైతే అభినయ్ దర్శన్ గారు తీసుకొచ్చారు చాలా చక్కటి ఆలోచన. అండ్ దిస్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్ ఇమీడియట్లీ 100% ఫర్ షూర్. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి కాకుండా, ఎందుకంటే ప్రతి మతంలో మనం చూస్తుంటే పురుగులు ఉంటాయని చెప్పి మొదటి నుంచి చెప్తా వస్తాం. ఇప్పుడు క్రైస్తవంలో కూడా అందరు మంచోళ్ళు ఉంటారని లేరుగా. ఇప్పుడు లక్షల మంది రోడ్డు మీదకి వచ్చి మాట్లాడినప్పుడు అలాగే ఒక పురుగు వచ్చి మనం బయటకు వచ్చి మాట్లాడుతాం, మేము బైబిల్ పక్కన పెడతా అది ఇది అని చెప్పి. అట్లా ప్రతి మతంలో ఒకటో రెండో పురుగులు ఆడిట కనబడతా ఉంటాయి. ఇప్పుడు ఆ మతము ఈ మతం అనేది కాదు, ప్రతి మతంలో ఉంటారు, ప్రతి మతంలో భక్తులు ఉంటారు, విశ్వాసులు కూడా ఉంటారు. అందుకే ఇప్పుడు నేనేమంటానంటే, క్రైస్తవ మొత్తంలో అందరూ మంచోళ్ళు ఉంటారని చెప్పే పాయింట్ అయితే లేదు. ఇప్పుడు అట్లాంటి సవాల్ అనేది వచ్చినప్పుడు రేపన్నాడు ఇంకోటి ఏదన్నా కాకుండా ఉండాలంటే ఎవరి లిమిట్స్ లో, ఎవరి బౌండరీస్, ఎవరి లైన్స్ వాళ్ళు గీసుకొని ఆ లిమిట్స్ లోపల ఉంటే రేపన్నాడు ఇప్పుడు ఆల్రెడీ మాకు జరగాల్సిన నష్టం అనేది జరిగిపోయింది. సో ఇప్పుడు క్రైస్తవం నుంచి మేము ఒకలా పుచ్చుకున్న వాయిస్ ఎవరైతే ఇప్పుడు వినిపిస్తా ఉన్నారో, ఇలాంటి ఇప్పుడు అభినయ్ దర్శన్ పాస్టర్ గారు, ఇప్పుడు ఇంకా పెద్దలు ఎవరైతే ఉన్నారో చక్కటి ఆలోచనతో వచ్చారు. సో అట్లాంటి ఆలోచనకి మా WCC తరపు నుంచి ఎస్పెషల్గా నేను, మా టీం కూడా మేము రెడీగా ఉన్నాం. సో మీకు ఆయనతో కాల్ మాట్లాడినప్పుడు ఆయన మీతో ఏం మాట్లాడారు? ఒక్కసారి అన్న కొంచెం అన్న కూడా పక్కన సుగుణతో నేను మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా ఆయన ఒకటే అన్నాడు, ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మనం ముందుకు తీసుకెళ్ళకూడదంటే మంచి ఆలోచన, మేము దానికి సహకరిస్తాం, మేము కూడా యాక్సెప్ట్ చేస్తాము. అయితే మాకు కొన్ని రూల్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి, మనందరం పెద్దవాళ్ళని కూర్చొని మాట్లాడుకుందాం. కాకపోతే మాటలు అయిన తర్వాత ఎవరైతే ఇప్పటి వరకు హైందవ గ్రంథాల మీద, హైందవుల దేవీ దేవతల మీద మాట్లాడారో ఆ వీడియోలన్నీ కూడా యూట్యూబ్లో నుంచి ప్రైవేట్లో పెట్టేసుకోవాలి. అలాగే మేము కూడా బైబిల్ కోసం లేదంటే పాస్టర్ల కోసం, మీ దేవుడి కోసం ఏవైతే తప్పు మాట్లాడామో, తక్కువ చేసి మాట్లాడామో అవన్నీ కూడా మా ఛానళ్ళలో నుంచి మేము ప్రైవేట్లో పెట్టేసుకుంటాం. ఇక నుంచి ఎప్పుడైతే పెద్దలందరూ కూర్చొని అఫీషియల్గా ఇది అనౌన్స్ చేస్తామో ఆ డేట్ తర్వాత మీరు హైందవుల కోసం తక్కువ చేసి మాట్లాడినా, విమర్శించినా, మేము మీకోసం తక్కువ చేసి విమర్శించినా, ఇరుపక్షాల వారు కలిసి ఎవరైతే తప్పుగా మాట్లాడతారో వాళ్ళ మీద ఇరుపక్షాల వాళ్ళు కలిసి యాక్షన్ తీసుకోవాలి అని అతను చెప్పాడు. దానికి నేను ఓకే అని చెప్పాను. ఇంకోటి, ఇప్పుడు మీ పెద్దలంటే మీడియా ముందుకు వచ్చేసి డిబేట్ చేస్తున్న వాళ్ళనా, లేకుంటే అవుట్ ఆఫ్ ఉండి? పెద్దలంటే ఇప్పుడు యూట్యూబర్, ఇప్పుడు నేను మాట్లాడాను కొన్ని సందర్భాల్లో, పలానా వాళ్ళని పేరు పెట్టి నేను మాట్లాడాను, బైబిల్ని తిట్టారని నేను వాళ్ళని తిడుతూ మాట్లాడాను. అయితే పెద్దలంటే మేము కాదు, క్రిస్టియానిటీలు పెద్దలు ఉన్నారు, అంటే వాళ్ళు యూట్యూబ్లలో కనపడరు, వాళ్ళు చాలా మంది తెలియకపోవచ్చు, మాకు తెలుసు. ఆ పెద్దలని కూర్చోబెట్టి, వాళ్ళ అనుభవాలు ఉంటాయి, వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఈ యూట్యూబర్స్ మేము ఎవరైతే మాట్లాడుతున్నాం, మేము కొంచెం వెల్ నోన్ పాస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అందరు పెద్దలు కూర్చొని, వాళ్ళ సైడ్ కూడా పెద్దలు కూర్చొని ఒక ఒప్పందానికి రావాలన్న ఉద్దేశంతో ఉన్నాం. అంటే దానికి మీరంతా కూర్చొని మాట్లాడుకుంటారు? ఇంతకుముందు ఫస్ట్ టైం ఏమన్నా, ఇప్పుడే ఫస్ట్ టైం మీడియా ముందుకు వచ్చి చెప్తున్నారు, లేకపోతే ఆల్రెడీ మీరు బయట కూర్చొని మాట్లాడుతున్నారు? రాజమండ్రిలో ఒకసారి జస్ట్ ఒక సింపుల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. అంటే ప్రవీణ్ పగడాల గారి మరణం విషయమై కొన్ని విషయాలు చర్చించడానికి కూర్చున్నాం. అప్పుడు ఈ పాయింట్ కోసం జస్ట్ మాట్లాడాము, అంతే, డిస్కస్ చేసాము. అక్కడ చాలా మంది ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వలేదు. జస్ట్ కొంతమంది గ్యాదర్ అయ్యాం. రానున్న రోజుల్లో ఇది ఇంప్లిమెంట్ చేయాలంటే మాత్రం అందరూ క్రైస్తవ పెద్దలు, యూట్యూబర్స్, ఫ్రంట్ లైన్లో ఉన్న వాళ్ళు అందరినీ గ్యాదర్ చేసే ఆలోచన ఉంది పెద్దలకి. అన్న, మీరు కూడా అంగీకరిస్తున్నారు కాబట్టి మీలో ఓకే అని చెప్పేసి కొందరు అంటారు. అన్న దాని తర్వాత వాళ్ళు బయటకు వచ్చేసి వాళ్ళు అట్లాగే అంటారు, కానీ వాళ్ళు దూషిస్తలేరా అని చెప్పేసి వేరే వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు వేరే మతాల గురించి తక్కువ చేసి మాట్లాడతారు. అప్పుడు ఏం మాట్లాడతారు? స్పష్టంగా నేను ఏమంటానంటే, నౌ దిస్ ఈస్ ఆల్రెడీ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ప్రపంచం మొత్తంలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చేసింది ప్రవీణ్ గారి విషయము. అది మెయిన్ హైందవయానికి క్రైస్తవ్యం అని చెప్పి గొడవ అన్నట్టు మతం విషయంలోనే అది కనబడతా ఉంది. సో ఇప్పుడు అట్లాంటి టైంలో నేనేమంటానంటే, మీడియా సపోర్ట్ కూడా తీసుకొని ఈ చర్చ జరిగేటప్పుడు అప్పట్లో ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే, ఒక 5-6 years బ్యాక్ కూర్చున్నారు కూర్చోలేదు, రంజిత్ ఓఫీర్ గారు అని చెప్పి మనకు ఒక పాస్టర్ గారు ఉన్నారు, పెద్ద ఆయన, చాలా పెద్ద ఆయన సమాజంలో. ఈజ్ హావింగ్ హిజ్ ఓన్ పార్టీ, పొలిటికల్ పార్టీ. వారి యొక్క
డిబేట్ ని మనం చూస్తే TV5 లో ఒక డే మొత్తం స్లాట్ బుక్ చేసుకొని చిన్నజీయ స్వామి గారు, కరుణాకర్ గారు, ఇంకా రకరకాల పెద్ద పెద్దలు ముగ్గురు జడ్జెస్, రిటైర్డ్ జడ్జెస్ వాళ్ళని పైన కూర్చోబెట్టి వీళ్ళు ఆపోజిట్ లో కూర్చొని డైరెక్ట్ TV5 లో లైవ్ టెలికాస్ట్ ఒక డే మొత్తం స్లాట్ ఉంది. డిబేట్ ఆన్ ఆయన రాసిన హైందవ క్రైస్తవ పుస్తకం మీద. ఇన్ ద సేమ్ వే ఇదే చర్చని ఇప్పుడు అభినయ్ దర్శన్ గారు ఏదైతే ముందుకు వచ్చి వారు చెప్తా ఉన్నారో, అలాగే మా ఒక నేషనల్ స్పోక్స్ పర్సన్ అలెగ్జాండర్ గారు కూడా కరుణాకర్ సుగుణ గారితో WCC తరపున వారు మాట్లాడినప్పుడు వారు కూడా ముందు చెప్పారు ఆ విషయం, మనము కలిసిమెలిసి పోవాలి, వీ నీడ్ టు బి ఫ్రెండ్లీ బ్రదర్హుడ్ ఉండాలని చెప్పి ఒక మాట చెప్పారు. సో నేనేమంటానంటే ఇదంతా మీడియాలో నడుస్తూ ఉంది కాబట్టి అలాంటి పెద్దల్ని, దాని తర్వాత మీడియా మిత్రుల్ని సహకారం తీసుకొని లైవ్ పెట్టి ఏవైతే ఒకవేళ అగ్రిమెంట్గా పూర్వకంగా వెళ్దామంటే అగ్రిమెంట్ పూర్వకంగా వెళ్ళి వాళ్ళ యొక్క ఏవైతే ఉన్నాయో ఇంకా ఇక్కడ మిత్రులు ఎవరైతే ఉన్నాయో వాళ్ళ పాయింట్స్ అన్ని పాయింట్స్ ఒక దగ్గర చేసుకొని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి దాని వల్ల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బ్రేక్ చేసి వైలేషన్ చేసిన వారికి దానికి తగిన చర్యలు ఏంటనే మళ్ళీ అవి కూడా మేము అంతా బైలాస్ రాసుకొని ఒకవేళ ఇది ఆల్రెడీ మీడియాలోకి వెళ్ళిపోతే, ఒకవేళ లైవ్ వస్తే వెరీ గుడ్, మీడియా సపోర్ట్ చేస్తూ కూడా లైవ్ లోకి వెళ్ళిపోతే అంత ప్రపంచం అంతా వెళ్ళిపోతుంది. ఇది తెలిసిన తర్వాత కూడా ఒకవేళ ఎవరైనా వైలేషన్ చేస్తే దాని తరపున ఒక మేము ఇప్పుడు కమిటీ అయితే తయారైపోతా ఉందో ఆ కమిటీ ఏ టైప్ ఆఫ్ సపోర్ట్ కానీ ఏ టైప్ ఆఫ్ సపోర్ట్ చేయదనే విషయాన్ని కూడా క్లుప్తంగా ఆ రోజు మేము మీడియాలో పెడతాం. ఒకవేళ వాళ్ళు మాట్లాడితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి అదే అంటున్నారు. ఇప్పుడు ఒకవేళ లైన్ దాటి చెప్పిన తర్వాత కూడా ఇట్ ఈస్ రిపీటింగ్ ఎందుకంటే లైవ్ మీడియాలో వెళ్ళిపోయిన తర్వాత ప్రతి వ్యక్తికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. ఇది క్రైస్తవం తరపు నుంచి ఈ రూల్ ఉంది, మాకు ఈ రూల్ ఈ ఒక లైన్ మేము దాటొద్దని చెప్పి ఒకవేళ దాటితే మా సైడ్ నుంచి మేము ఏం సపోర్ట్ చేయగలుగుతాం, ఏం సపోర్ట్ చేయలేం అనేది బైలాస్ మేము ఆ కమిటీ త్రూ మేము రాసుకుంటాం. ఒకసారి 2 సార్లు 3 సార్లు ఎంతవరకు మనం సపోర్ట్ చేయగలుగుతాం. తర్వాత అయినా కూడా నువ్వేంట్రా నాకు చెప్పే అని కొంతమంది కొన్ని పురుగులు ఉంటాయి, ఈగోయిస్టిక్ ఉంటారు, యాటిట్యూడ్ ఉంటారు, నువ్వేంటి నాకు చెప్పే. ఎందుకంటే ఎక్కువ మంది చూస్తూ ఉంటే పాస్టర్స్ లో కూడా కొంతమంది అలా కనబడతా ఉంటారు. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇప్పుడు వాళ్ళ సైడ్ నుంచి కూడా కొన్ని ఉంటాయి కదా, వాళ్ళు పెట్టుకునే బైలాస్ ఉంటాయి. అంటే ఇలా 1 time 2 time 3 time ఆ పర్సన్ ఆ యూట్యూబ్ ఛానల్ వినకపోతే దిస్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. వాళ్ళ సైడ్ నుంచి ఏమున్నాయి, మా సైడ్ నుంచి ప్రతిపాదనలు ఏమున్నాయి అని కూర్చొని రాసుకొని చర్చించిన తర్వాత అదేమన్నా ఉంటే మీడియా ముందు పెట్టి విల్ గో హెడ్. అంటే మీరు ఈ డిసిషన్ ఇప్పుడు తీసుకున్నారా లేకుంటే ఇంత ముందుకి ఎప్పుడైనా తీసుకున్నారా? ఉంటే బాగుండేదని చెప్పి ఎన్నో రోజుల నుంచి ఆలోచన చేస్తా ఉన్నాం. బట్ ఇప్పుడు అంటే అది ఎట్లా అయిపోయిందంటే ఇక మొత్తానికి అది స్క్రూని టైట్ చేసి చేస్తే మొత్తం నట్స్ అని పోతాయి అన్నట్టుగా, థ్రెడ్స్ అని పోతాయి అన్నట్టుగా ఇప్పుడు టైట్ అయిపోయేటప్పుడు మొత్తానికి వెళ్ళిపోయిందిగా. సరే ఇప్పుడు అది నేను హత్య అనొచ్చు, యాక్సిడెంట్ అనొచ్చు, అది ఏమైందో పోస్ట్ రిపోర్ట్ అనేది దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. బట్ బయట ప్రపంచం అంతా కోడై కూస్తున్న విషయం అయితే అది అనుమానాలు కనబడుతూనే హత్య అని చెప్పి అంటా ఉన్నా. సో ఇప్పుడు నెక్స్ట్ టైం వాళ్ళు ఇంకోటి కాకుండా ఉండాలి. ఇప్పుడు అటువైపు కానీ ఇటువైపు, అందుకన్నా మొదట్లో కూడా అదే అన్నాను, ప్రతి మతంలో క్రైస్తవులందరూ సైలెంట్ గా ఉంటారు, క్రైస్తవులందరూ పరిశుద్ధంగా ఉంటారు అంటే అది మీ యొక్క వెరితనమే అని చెప్పి అంటారు. ఇప్పుడు అజయ్ బాబు ఏమంటాడు, నాలాంటోడు క్రైస్తవంలో చాలా తక్కువ రాడ్డు పెట్టుకొని తిరుగుతున్నా అని చెప్పి అన్నారు. ఒక్కొక్క పాస్టర్ ఒక్కొక్క టైప్ లో అంటారు, ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ ఒక్కొక్కలాగా ఉంటుంది. అందరు పాస్టర్లు ఒక చెంప కొడతాడని చెప్పి అయితే లేదు కదా, ఒక్కొక్కరు ఒక టైప్. ఇప్పుడు నాలాంటోడు ఉన్నాడు అనుకోండి, నా బ్యాక్గ్రౌండ్ వేరేగా ఉంది, నా బ్యాక్గ్రౌండ్ వేరే ఉంటారు, అభినయ్ దర్శన్ గారి బ్యాక్గ్రౌండ్ వేరే ఉంటుంది, ఎవరి బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి. అందుకని ఒక్కొక్క దాలో ఒక్కొక్క టైప్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళకి లాస్ కాకుండా ఆల్రెడీ మాకు కావాల్సిన లాస్ అనేది అయిపోయింది. మళ్ళీ ఇంకోసారి ఇటు లాసో అటు లాసో ఇంకో లాస్ అనేది ఎక్కడ ఏం జరుగుతుందో ఎవరి ప్లాన్ సెట్ ఉంటే మనకి. సో ఇక్కడికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని నా ఆలోచన. అంటే ఇప్పుడు ఆయన చనిపోయేది కదా, దానివల్ల మీరు ఇబ్బంది పడతారా, వాళ్ళు ఇబ్బంది పడతారా, సామాన్య ప్రజలు ఇబ్బంది పడతారా అంటే ఏమంటారు? వాళ్ళు అనే దానిలో కొంతమందిని నేను పక్కన పెట్టాలనుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళొకసారి మీడియా త్రూ కూడా నేను ఇది తెలియజేయాలి. ఎందుకంటే కొంతమంది వ్యక్తులు ఏం చేస్తా ఉన్నారు, సరే వాళ్ళ పేర్లు అందరికీ తెలుసు, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఇట్. కొంతమంది వ్యక్తులు ఏం చేస్తా ఉన్నారంటే హిందూ మతాన్ని షీల్డ్ గా పెట్టుకొని, హిందూ మతాన్ని అడ్డం పెట్టుకొని ఇదంతా హిందువుల మీదకి రుద్దేస్తా ఉన్నారు. హిందువులే చేసేస్తారు హైందవం అని చెప్పి వాళ్ళు మిత్రులు కూడా చూసేవారు కూడా గమనించాలని చెప్పంట. హైందవ్యానికి హిందూ మతానికి ప్రవీణ్ గారి హత్యకి ఏమాత్రం సంబంధం లేదు అంట. ఎందుకనంటే ఇప్పుడు మీరు హిందూ అండి, మీకు ప్రవీణ్ గారికి ఏమైనా సంబంధం ఉందా? మీరు ఏమైనా హత్యలో పాల్గొగా మళ్ళీ మీ మీదకి ఎందుకు రావాలి ఆ నింద? నా చుట్టాల్లో ఉన్నారు, నా అన్న తమ్ముళ్ళు ఉన్నారు, నా స్నేహితులు ఉన్నారు, వాళ్ళు బాధపడట్లేదా? నేను అందుకే అంటాను, హిందూ మతానికి లేకపోతే హైందవ్యానికి ప్రవీణ్ గారి హత్యకి సంబంధం లేదు. హిందూ మతాన్ని అడ్డం పెట్టుకొని హిందూ మతంలో ఉన్న కొన్ని దేశద్రోహులు హిందువు అనే ఒక ముసుగు వేసుకున్న దేశద్రోహుల కోసం నేను మాట్లాడుతా ఉన్నా. ఇంతకుముందు కేసీఆర్ గారిని ఒక విషయంలో నేను అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే నేను కూడా ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నాను, నేషనల్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. అయినా కూడా నా ప్రతిపక్షమైన కేసీఆర్ గారిని కదా ఒక విషయాన్ని నేను అప్రిషియేట్ చేయాలనుకుంటున్నాను. ఏ విషయంలో అంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు పరిపూర్ణానంద స్వామి గారికి కానీ కత్తి మహేష్ గారికి కానీ ఇద్దరికి ఇదే విషయంలో
వైరం జరుగుతా ఉంటే, గొడవ జరుగుతా ఉంటే కేసీఆర్ గారు ఈ ఇద్దరిని ఇక్కడ కొంపలు మొత్తం అంటుకుపోయేటట్టు కనబడతా ఉంది, సిచ్యువేషన్ మతాల మధ్య గొడవ జరగబోతా ఉంది అన్న పరిస్థితి వచ్చినప్పుడు కేసీఆర్ గారు ఏం చేశారంటే ఇద్దరిని కూడా తెలంగాణ బహిష్కరణ చేశారు. తెలంగాణ నుంచి బయటికి బహిష్కరించారు. పోలీసు వాళ్ళు ఇక్కడ నుంచి ఉండ పాటున పరిపూర్ణానంద స్వామిని గాని కత్తి మహేష్ గారిని గాని చనిపోయిన వ్యక్తి ఆ వ్యక్తిని గాని ఇద్దరిని తీసుకొని వెళ్ళి బయటపడేశారు. ఆంధ్రలో రావడానికి ప్రయత్నిస్తా కూడా రానియలేదు. నేను ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇలాంటి వ్యక్తులు ఒకవేళ మీ కనుదృష్టిలో కనబడితే, మీ యొక్క రడార్లో కనబడితే, ఇప్పటికి మేము చాలా కంప్లైంట్, నేనే స్వయంగా 3 ఎఫ్ఐఆర్లు ఒక వ్యక్తి మీద, ఇంకో వ్యక్తి మీద 2 ఎఫ్ఐఆర్లు, ఇంకో వ్యక్తి మీద 2 ఎఫ్ఐఆర్లు నేనే స్వయంగా చేశాను. మళ్ళీ ఇన్ని సంవత్సరాల నుంచి ఎఫ్ఐఆర్లు అవుతా ఉన్నా కూడా, మా టీం WCC ఎఫ్ఐఆర్లు చేస్తా ఉన్నా కూడా వారి మీద ఎట్లాంటి యాక్షన్ లేకుండా, వారిని అరెస్ట్ చేయకుండా ఈరోజు అజయ్ బాబు గారు ఏం మాట్లాడారని చెప్పి ఈరోజు తీసుకెళ్ళి లోపడేది రిమాండ్ చేశారని అడుగుతా ఉన్నా. ఇప్పుడు మీరు ఒక వర్గానికి మీరు పక్షవాదం చూపెడుతున్నట్టు కనబడతా ఉంది కదా. దీన్ని బట్టి వచ్చే ఎలక్షన్స్ మీకు దెబ్బ తగలదా అని అడుగుతా ఉన్నాను. నా రిక్వెస్ట్ ఏంటంటే కేసీఆర్ గారిని ఈ విషయంలో నేను అప్రిషియేట్ చేయాలి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు అన్ని మతాలకి న్యాయం జరిగినట్టుగా, అన్ని మతాలు ఈక్వల్ గా ఉన్నట్టుగా. సరే వారు రైతులకు ఏం చేశారు, లేకపోతే బిల్డింగ్ కూల్చారా, బిల్డింగ్ కట్టారా, రేవంత్ రెడ్డి బిల్డింగ్ హైడ్రా తీసుకొచ్చారని నాకు సంబంధం లేదు. ఆ సబ్జెక్ట్ నాది కాదు. నేను మాట్లాడేది ఏంటంటే ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా 70కి పైన క్రైస్తవుల మీద, చర్చిల మీద దాడులు జరిగాయి. కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 1ో 2ో సంవత్సరానికి అన్నట్టుగా వినపడ్డాయి. కానీ ఈయన కంప్లీట్ కాలేదండి. 1 year కూడా కంప్లీట్ కాలేదు. 1 year కూడా 1.5 year కంప్లీట్ కాకముందుకే సుమారుగా 70-80 చర్చిల మీద, పాస్టర్ల మీద దాడులు జరిగినట్టు కేసులు ఎన్నో ఉన్నాయి, రోజుకి వస్తా ఉన్నాయి. ఇప్పుడు కూడా నా దగ్గర ఒక వీడియో ఉంది. మీడియా కూడా ఈ విషయంలో నాకు సపోర్ట్ చేస్తే ఐ విల్ బి రియల్లీ థ్యాంక్ఫుల్ టు దెమ్. CCTV ఫుటేజ్ ఉన్నందుకు పాస్టర్ గారు బచాయించిపోయారు. అలెగ్జాండర్ అనే పాస్టర్ గారు, ఆ పాస్టర్ గారు చర్చి కాడికి సుమారు 20 మంది పోయి నైట్ పూట ఆయన ఏదో చేయాలని అంటే అక్కడ CCTV ఉంటే ఆడ CCTVనే చూస్తారు అంతా. అరే ఇది పని చేస్తుందా లేదా అని చెప్పి ఆగిపోయారు. ఆయన నాకు ఫోన్ చేసి చెప్తున్నారు, బ్రదర్ ఆ CCTV ఉన్నందుకు నన్ను ఏం చేయలేదు కానీ లేదు అయిపోయి నాకు ఇమీడియట్ పంపండి, నాకు వీడియో వచ్చింది. నెక్స్ట్ డే ఏం చేసిందంటే వాడు ఎవడైతే పురుగు ఉన్నాడో ఆ పక్కన వాళ్ళ దగ్గరికి పోయి చెప్తా ఉన్నట్ట, అరే ఒక 5-10 లక్షలు నీకు పడేస్తాను అంటున్నాడ. 5-10 లక్షలు నీకు బెయిల్ ఇప్పిస్తారా పోయి అంటున్నాడ. సో ఇట్లాంటి విషయాలు అందుకే అంటా ఉన్నా. ఒక నష్టం జరిగిపోయింది, మరొక నష్టం కలగకుండా. మొన్న ఒక వీడియో వచ్చింది, 50-60 మంది స్ట్రీట్ గాస్పుల్ ప్రీచింగ్ చేస్తా ఉంటే ఇద్దరే ఉన్నారండి, ఇద్దరే ఉన్నారు. ఇప్పుడు నాలాంటి పురుగు ఉన్నాడు అనుకోండి, లేదు ఇంకో అజయ్ బాబు లాంటి ఉన్నారు అనుకోండి, అలాంటి స్ట్రీట్ బాడీలో ఆడు ఉంటాడన్నా ఎదురుగాడు ఉంటాడా? లాగ్ కొట్టా అంటే 12 పళ్ళు ఊడిపోతాయి. నేను డిఫైన్ చేసుకుంటున్నానండి, నేను నా దారి నేను పోతా ఉన్నా, నువ్వు నాకు రామాయణం నేను చదువుకుంటా, నా దగ్గర ఉంది రామాయణం, నాకు వేదాలు ఉన్నాయి నేను చదువుతా ఉంటాను, పురాణాలు ఉన్నాయి నేను చదువుతా ఉంటాను, నేను చదువుకునే నేను చెప్తాను, నీకు ఇష్టం లేకపోతే చెప్పడం మానేస్తాను. నువ్వు నాకు రామాయణం ఇయ్యి, భగవద్గీత ఇయ్యి, వేదాలు ఇయ్యి, నేను చదవనా? నేను ఇక్కడ ఈ యొక్క వేదిక నుంచి నేను ఏం చెప్తా ఉన్నానంటే, ఒకవేళ పాస్టర్లు అయిన వారు ఎవరైతే వీధి సువార్తకు వెళ్తా ఉన్నారో రామాయణం పట్టుకోండి, భగవద్గీత పట్టుకోండి, వేదాలు పట్టుకోండి, పురాణాలు కూడా బైబిల్తో పట్టుకోండి. మీరు బయటికి వెళ్ళేది ఉంటే నా ఒక సలహా ఇది మాత్రమే, దిస్ ఇస్ నాట్ ఎ కమాండ్మెంట్, నువ్వెవర్రా నాకు చెప్పేది అనేటోళ్ళు కూడా ఉంటారు. మీ మంచి కోరిన ఇచ్చే సలహా ఏంటంటే ఇవి పట్టుకోండి. సాంబశివరావు గారు అని చెప్పి ఒక వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 అని 2 పుస్తకాలు రాశారు. 1000 రూపీస్ కి దొరుకుతుంది, నా దగ్గర ఉన్నాయి. ఆ పుస్తకాలు కొనుక్కోండి. నేనేది ఇక్కడ ప్రమోషన్ చేయట్లేదు, ఆయనకి నాకు సంబంధం లేదు. నేను కొనుక్కున్నా 1000 రూపాయలు పెట్టి, 1000 రూపాయలు పెట్టి కొనుక్కోండి. ఆ పుస్తకాలు చదవండి, దానిలో ఉన్న ప్రతి పాయింట్ ఎవరైనా వచ్చి నేను అడుగుతాడు కదా బైబిల్లో ఉన్న ఇట్లా అని చెప్పి, ఈ పుస్తకం ముందు పెట్టి దీనిలో ఉన్న నాకు ఎక్స్ప్లెనేషన్ చేయరా అయ్యా అని చెప్పి వాడు జవాబిస్తే అప్పుడు నువ్వు బైబిల్లో ఉన్నది జవాబు చెప్పు. నీ దగ్గర సబ్జెక్ట్ లేనప్పుడు నువ్వు బయటికి వెళ్ళొద్దని చెప్పంట. నీకు పరిపూర్ణమైన అవగాహన ఉంటే బైబిల్ మీద అప్పుడు నువ్వు ఆ ట్రాక్స్ పట్టుకొని బైబిల్ పట్టుకొని వీధి సువార్తకి వెళ్ళమని చెప్పి ప్రతి క్రైస్తవుడికి ఇది ఒక అన్నగానో తమ్ముడుగానో ఇది ఒక సలహా అంట. సో నేనేమంటానంటే ఇలాంటి మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే ఇప్పుడు మా బ్రదర్ అభినయ్ దర్శన్ గారు చెప్పినట్టుగా మా ఒక స్పోక్స్ పర్సన్ ఎవరైతే ముందు చెప్పారో ఆర్టీవీలో అలెగ్జాండర్ గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఇప్పటికి ఇది ఇక్కడికి ఆపేయాలని చెప్పి అంటాను. సో మీ దగ్గర నుంచి ఆ డెసిషన్ క్లియర్ ఉంది అంటే ఎవరైనా మీకు తెలియకుండా ముందుకు వస్తే వాళ్ళని మేము ఖండిస్తాం ఏదో విధంగా. సో వాళ్ళ సైడ్ కూడా అట్లా ఏమైనా వస్తే వాళ్ళు ఏమైనా వారు కూడా తీసుకోవాలి. ఎందుకంటే మొన్న అజయ్ బాబు గారి మీద ఒక ఆయన కేసు పెట్టాడండి, ఉప్పల్లో కేసు పెట్టాడు. ఆయనకి నాకు ఫేస్ టు ఫేస్ రెడ్ టీవీలో అనుకుంటే డిబేట్ పెట్టారు. పెట్టినప్పుడు ఆయనతో నేను చాలాసేపు మాట్లాడి మళ్ళీ అది ఎందుకు రిలీజ్ చేయలేదు నాకు తెలియదు. నేను అడిగిన ప్రశ్నలకు ఆయన దగ్గర జవాబే లేదు. ఆయనకు అప్పుడు నేను పాయింట్ టు కరెక్షన్ అని చెప్తాను, నా బ్రదర్ ఇది తప్పు సబ్జెక్ట్ నేర్చుకోండి లేదు మీరు ఫూల్ అవుతారని చెప్పి ఆయనకు అప్పటికే లైవ్ లో చెప్తాను ఉన్నా. వీడియో ఇంకెందుకు బయటికి రాలో నాకు తెలియదు. ఓకే, నేను ఆయనకి ఏమన్నానంటే సరే నా క్రైస్తవం నుంచి నేను వకాలా పుచ్చుకొని నేను మాట్లాడతాను, నేను మా వాళ్ళకి చెప్పి నేను కంట్రోల్ చేసుకుంటాను. ఇదే టాపిక్ లో నేను ముందు వచ్చి చెప్పినప్పుడు ఆయన్ని కూడా నేను సేమ్ ప్రశ్న అడిగాను, మీరు కూడా
ఈ విషయంలో ముందుకు వస్తారా అన్నాడు. ఓకే మీరు రాకుండా ఉంటే మేము రాకుండా ఉంటామని అంటాడు. లేదండి నేను క్లారిటీగా చెప్తా ఉన్నాను, మా వాళ్ళు తప్పు చేస్తే ఖచ్చితంగా మీ చేతికి అప్ప చెప్తాను నేను, మీరు కేసులు పెట్టుకొని ఏమైనా చేసుకోండి, ఎందుకంటే మా వాళ్ళని కంట్రోల్ చేస్తా. వినలేదా, నా చేతిలో లేదు, మీరు ఏం చేసుకుంటే చేసుకోండి అని చెప్తారు. ఇన్ ద సేమ్ టైం మీ వాళ్ళు మీరు కంట్రోల్ చేస్తారా, మీ వాళ్ళ మీద మీరు కేసులు పెడతారా. మళ్ళీ మా దేవుణ్ణి ఎండిపోయిన శవం అని చెప్పి లారీ పక్కన మేరీ పక్కన లారీ యేసు అట్లా ఇట్లా అని ఏలుగోడుతో మాట్లాడిన వ్యక్తులు కనబడతా ఉంటే, నోటికి వచ్చిన వ్యక్తులు కనబడతా ఉంటే మళ్ళీ వాళ్ళు మీరు కంట్రోల్ చేయలేరా అని చెప్పి అన్నా నేను. ఆ విషయంలో ఆయన ఎక్కడ కూడా స్పందించలేదు, వెనకాడికి వేశాడు. సో అందుకే అడుగుతా ఉన్నా, ఇప్పుడు ఇరు పరీక్షలో మా పక్షంలో మేము సిద్ధంగా ఉన్నామండి. మా ఒక కమ్యూనిటీని మేము కాపాడుకోవడానికి, మా కమ్యూనిటీని మేము ఆ విషయాల్లోకి ఎంట్రీ కాకుండా కంట్రోల్ చేయడానికి. ఇప్పుడు మీ కమ్యూనిటీ కాపాడుకోవడానికి ఇక్కడ సొసైటీలో ఉన్న జనాల్ని ఇట్లా ఏం కాకుండా రెండు కదా. ఇప్పుడు కమ్యూనిటీ అనేది ఒకటి కనబడుతుంది, సొసైటీ కూడా రెండు. మీరు ఏ కమ్యూనిటీ కావాలంటే నేనేం చెప్తాను అదే చెప్పండి. మళ్ళీ ఎందుకు అసలు మా కమ్యూనిటీ అంటే మళ్ళీ మీకు ఓన్ అయిపోతుంది. సో రెండు ఇప్పుడు అటువైపు ఇటువైపు. ఇండియా ఇస్ ఎ సెక్యులర్ కంట్రీ. సో ఆల్ ఇండియన్స్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కాబట్టి నా వాక్యం కూడా బైబుల్ కూడా నిన్ను వాళ్ళని పొరుగు వాళ్ళని ప్రేమించమని చెప్పి నా బైబుల్ తెలియజేస్తా ఉంది. కాబట్టి ఇటు నా కమ్యూనిటీ అన్నప్పుడు క్రిస్టియన్ కమ్యూనిటీ గురించి నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు యాజ్ ఎ క్రిస్టియన్ లీడర్ గా, క్రిస్టియన్ పాస్టర్ గా నేను ఉన్నప్పుడు నా కమ్యూనిటీ కమ్స్ ఫస్ట్, దాని తర్వాత ఏమంటే సెకండ్ అనేది విషయం ఉంటుంది. కాబట్టి నా కమ్యూనిటీ నేను కంట్రోల్ చేసుకుంటూ, ఇటువైపు నా సొసైటీ నేను కంట్రోల్ చేసుకుంటూ సొసైటీ కోసం కూడా పాటుపడాలి. అంటే మీ కమ్యూనిటీని సొసైటీలో కూడా ఏం అల్లార్లు జరగకుండా ఉండాలి మీరు ఆ డెసిషన్ తీసుకోవాలి. వీఆర్ రెడీ అంటాను. సో ఇంకోటి, ఇప్పుడు బైబిల్ మొత్తం ఎవరైతే చదువుతారో వాళ్ళు ఈ డిబేట్లకు కానీ లేదంటే మీడియా ముందుకు కానీ రావడం అనేది చేస్తారా? బైబిల్ మొత్తము చదివిన వాళ్ళు ఎవరైనా సరే, ఇప్పుడు ఒకటి వేరే మతాసులు వాళ్ళు వచ్చినారనుకో, వాళ్ళ మతం గురించి ప్రచారం చేస్తారు, అంటే వాళ్ళ మతాల గురించి చెప్పుకుంటారు. బట్ మీరు వచ్చినప్పుడే వేరే మతాల గురించి మాట్లాడతారు. అంటే మీకు ఇప్పుడు మీరు ఎందాక అన్నారు, అంటే నాలెడ్జ్ లేకుండా వచ్చి ఈ విధంగా మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారంటారా, లేకుంటే ఏమంటారు? బయట ఇప్పుడు స్టూడియో ముందుకి మీడియా ముందుకు వచ్చే వాళ్ళు అయితే నాకు తెలిసి ఎవరు కూడా ఫూల్స్ రారండి. సబ్జెక్ట్ ఉండేటోడు వచ్చి కూర్చుంటారు. మీరు కూడా వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉందా, ప్రీవియస్ వాళ్ళ ట్రాక్ రికార్డు, వాళ్ళ ఇంటర్వ్యూ చూసిన తర్వాత పిలుస్తారు. వాళ్ళు ఎంత పంచువల్ గా, ఎంత డిగ్నిఫై గా, ఎంత ప్రొఫెషనల్ గా, డిప్లొమాటిక్ గా మాట్లాడుతున్న దాన్ని బట్టి మీడియా కూడా ఎంకరేజ్ చేస్తారు. నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కూడా ఎవరు ఎంకరేజ్ చేస్తారు, సమాజం కూడా ఊరుకోదు. కేసులు పడితే దాని తర్వాత మీడియా మీద కూడా దాడి చేయడానికి, మీడియా మీద కూడా నోటీసులు వస్తూ ఉంటాయి, క్లియర్ కనబడతాయి. నేను చెప్పేది ఏంటంటే బయట ఎవరైతే బయటకు వెళ్ళి సువార్త చేస్తా ఉండే, ఎందుకంటే నేను చాలా వీడియోలు చూస్తున్నా, అలాంటి వ్యక్తులకి ఏంటంటే పరిపూర్ణమైన బైబిల్ అవగాహన ఉండి అవతల వారు అడిగే ప్రశ్నలు దగ్గర జవాబు ఉన్నప్పుడు నువ్వు బయట అడుగు పెట్టా అంటే నంబర్ 1. నంబర్ 2, సేమ్ టైం నేను ఏమంటానంటే అవతల వారు నేను ప్రశ్నిస్తా ఉన్నప్పుడు నువ్వు కూడా ప్రశ్నించు. మన దగ్గర కూడా పుస్తకాలు సమాధానాలు చెప్పి ప్రశ్నించమంటారా, లేకపోతే డైరెక్ట్ ప్రశ్నించమంటారా? అవసరం లేదండి. నేను ఏమంటా అంటే నువ్వు కూడా రెడీ, యు బీ రెడీ. వాడిని మీదకి వస్తా ఉన్నప్పుడు నేను ప్రశ్నించినప్పుడు నువ్వు కూడా ప్రశ్నించు అంటాను నేను. అంటే సమాధానం చెప్పని అవసరం లేదు, సమాధానం చెప్పిన తర్వాత ప్రశ్నించు. వాడు సమాధానం చెప్తాడు చూడు, దాన్ని బట్టి నువ్వు కూడా ఆన్సర్ చేయి. రెండు అందుకే అంటాను, ఇది కూడా ప్రిపేర్ అయి ఉండు, బైబిల్ కూడా ప్రిపేర్ అయి ఉండు. రెండు ప్రిపేర్ అయితేనే నువ్వు బయటికి బాగుంటా. నేను ఏమి లేకుండా ఉడికిపోయేదా తిట్టించుకొని బైబిల్ కింద పడేసి తొక్కించి కాల్ చేసి లేనిపో గొడవలు చేయడం అవసరమా అంటాను నేను. ఇంకో మాట ఏమంటా అంటే బైబిల్ ఒక మాట చెప్పిందండి, ఎప్పుడు ఇది లిఖించబడింది అంటే 2025 సంవత్సరాల క్రితం లిఖించబడింది. టైం లైన్ కూడా మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు సువార్త ఎవరికి చెప్పారు అంటే శిష్యులకు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్త చెప్పానంటే, ఎందుకంటే అప్పుడు ఉన్నది 12 మంది, 12 మందితో వెనకాల ఉన్నది 70 మంది. వారికి చెప్పాడు దేవుడు. ఇప్పుడు దాన్ని మనం సీరియస్ గా తీసుకోవాలంటే తీసుకోవాలి. బట్ ఈరోజు నీకు మీడియా ఉంది కదా, ఏమండి ఈరోజు మీడియా ఉంది కదా, నువ్వు గల్లీలో తిరిగితే గల్లీ వరకే తెలుస్తుంది సౌండ్ మైక్ పట్టుకొని. నీకు మీడియా ఉన్నప్పుడు వై డోంట్ యూ యూజ్ మీడియా అంట నేను. యూట్యూబ్ ఉంది, ఛానల్స్ ఉన్నాయి, నచ్చినోడు స్క్రోల్, ఇప్పుడు అన్ని రీల్స్ అండి, ఆడ పైకి అంటూనే ఉంటాడు. నువ్వు వాక్యం చెప్పు, నీకు వచ్చింది చెప్పు, నువ్వు నచ్చింది, వాడికి నచ్చితే చూస్తాడు, లేదా వాడు బ్లాక్ చేసుకుంటాడు. నువ్వు బయటికి పోయి రోడ్డు మీద పోయి హంగామా చేయాల్సిన అవసరం ఏముందంట నేను. ఇప్పుడు ఇట్లా రోడ్డు మీదకి పోతే సర్వలోకానికి పోయి సర్వ సృష్టికి అనే ఒక వాక్యం ఫుల్ఫిల్ అవుతుందా? మీడియాలో కూర్చోవడం బట్టి ఎక్కడో అమెరికాలో ఉన్నవాడు కూర్చుంటే వింటే వాడికి సర్వలోకానికి అనే ఒక వాక్యం ఫుల్ఫిల్ అవుతుందా? మీడియాలో కూర్చుంటే అందరికి ఆ వాక్యం పట్టుకునే కదా ఎందుకు వెళ్తా ఉన్నావు అంటే వాళ్ళు చెప్పే ఒక మాట ఏంటంటే సర్వలోకానికి మా దేవుడు వెళ్ళమని చెప్పి అంటాడు. మళ్ళీ నువ్వు వాక్యాన్ని ఎట్లా ఫుల్ఫిల్ చేస్తా ఉన్నావు అని అడుగుతా ఉన్నా నేను. నువ్వు ఆ గల్లీ మట్టికే కదా పొద్దున్న నుంచి సాయంత్రం దిగుతావు, ఊరే తిరుగుతావు. నువ్వు సర్వలోకానికి ఎప్పుడు వెళ్తావు? నువ్వు సర్వలోకానికి వెళ్ళాలంటే నేనేమంటే నా ఆలోచన ఫోన్ పట్టుకొని మాట్లాడు. నీ వాక్యం బాగుంది, నీ పాయింట్స్ బాగుంటే సర్వలోకానికి వెళ్ళిపోద్ది కదా. సో ఇంకొకటి అంటే ఇది మన స్కూల్లో చదువుతాం, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని. సో అది మీరు మర్చిపోయారా, వాళ్ళు మర్చిపోయారా? ఎవరు మర్చిపోలేదు. మరి ఎందుకు ఈ గొడవలు? పురుగులు ఉన్నాయి, ఆ పురుగులు తేడా చేస్తున్నాయి అంటాను. ఎవరు మర్చిపోలేదా? ఏ క్రైస్తవుడు మత కలవలు చేస్తా ఉన్నాడు. ఇప్పుడు ప్రవీణ్ గారు చచ్చిపోయారండి, రోడ్డు మీదకి ఇంతమంది వచ్చారు, లక్షల మందిలో వస్తే ఒకే ఒక పురుగు ఏదో నేను బైబిల్ పక్కన పెడితే దుందాం అని చెప్పి అరిచిందని చెప్పి అందరు కూడా చూస్తా ఉన్నారు తప్ప ఈ 1,00,000 మంది కోసం ఎందుకు మాట్లాడరు అంట నేను. 100 మందిలో ఒకరు ఏదో మాట్లాడారు, మన 99 మంది మీరు అప్రిషియేట్ ఎందుకు చేయరు? అలా తప్పుడే పట్టుకొని వెళ్ళాడతారా? 99 మంది సైలెంట్ గా లేరా? మన చర్చి కాడికి వచ్చినప్పుడు ఇక్కడ ఎంత మంది వచ్చారండి? 1,00,000 మంది పైన వచ్చారు జనాలు బాప్టిస్ట్ చర్చి దగ్గర.
రోడ్లన్నీ మొత్తం నిండిపోయాయి కదా. అవును. ఎక్కడైనా కానీ బస్ అద్దం పగిలిందా, లేదు. ఏ షాప్ అయినా బంద్ అయిందా? లేదు. నేను పిలుపునిచ్చాను మధ్యలో, మండే రోజు బంధుకు పిలుపునిస్తున్నా 2 తెలుగు రాష్ట్రాలని చెప్పి అన్నాను. ఆ, దాని తర్వాత నేను నా మాట నేను విరమించుకున్నాను. ఓకే. ఎక్కడైనా బందులు చేసామా, లేదు. షాపులు క్లోజ్ చేసామా, లేదు. రోడ్డు రోకా చేసామా, బస్సులు పగలగొట్టామా, ఏమైనా చేసామా, అంట పెట్టామా? అదే ఇప్పుడు వేరే దగ్గర చేరితే ఎలా ఉంటది? అవును. మన మత కలవలు ఎవరు చేస్తా ఉన్నారు? ఇప్పటిదాకా క్రైస్తవుడు ఎక్కడ చేస్తాడు? క్రైస్తవుడు గెలిచింది ఒకటే. అవును. మొన్న ఒక RSS అయినా నాకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు. RSS నాకు కూడా చేసి ఉమ్, కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ వ్యక్తి రేపు లోపల పోతాడు, ఈ వ్యక్తి లోపల పోతాడు, వాడు చెప్తా ఉన్నాడు. సరేనా మంచిది అని చెప్పి మామూలు మేము ఎట్లా చేసుకుని ఒకటే మాట అన్న, చట్టం ఎవరికి చుట్టం కాదురా బాబు అని చెప్పన్న. ఓకే. చట్టము ఎవరికి చుట్టం కాదు. ఆ, మాదాలో కూడా అడ్వకేట్లు ఉన్నారు, మాదాలో కూడా జడ్జిలు ఉన్నారు, అవును. మాదాలో కూడా IPS ఉన్నారు. అవును. లేరని చెప్పి మీరు అనుకోకండి. అవును. క్రైస్తవులు కూడా IPSలు, IASలు, కలెక్టర్లు, IRS అన్ని డిపార్ట్మెంట్స్ లో అందరూ ఉన్నారు. అవును. ఏదో మీ దాలోనే ఉన్నారని కాదని చెప్పి అని నేను మొన్న చెప్తూ ఓకే. ఈ మాట అన్నాను. సో ఇప్పుడు ఫైనల్గా ఏమంటారు, మీ ఇద్దరు ఒకటే మాట మీద ముందుకు వస్తున్నారు కాబట్టి మీ వెనక కూడా ఉన్న సైన్యాన్ని కూడా తీసుకొచ్చి ఇదే మాట మీద నిలబెడతాననేసి అంటారా? ఏమనుకుంటున్నారు? 100%. మీరేమంటారు? ఖచ్చితంగా అండి. ఎందుకంటే సాంబశివరావు గారితో డిస్కస్ చేసాం ఈ టాపిక్. ఉమ్, ఆయన ఎక్కువ వేదాల్లో ఉన్నటువంటి సత్యాలను తీసి మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఆయన అభిప్రాయం కూడా కనుక్కుందామని చెప్పి మాట్లాడడం జరిగింది. మాట్లాడితే ఆయన కూడా మంచి అభిప్రాయమే, అందరూ ఓకే అనుకుంటే నేను కూడా ఓకే, సమ్మతమైన ఆయన చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ అన్న, మంచి థాట్తో మీరు ముందుకెళ్తున్నారు. సో ఒక మీ కమ్యూనిటీ అని కాకుండా మొత్తం సమాజం గురించి ఆలోచించి, సో సమాజంలో సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, సో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అనే ఆలోచనతో మీరు ముందుకు వచ్చారు కాబట్టి నవ సమాజ నిర్మాణం కావాలి, బంగారు భారతదేశము, బంగారు తెలంగాణ కావాలంటే ఇది ఒకవైపు నుంచి అయ్యేది కాదని చెప్పి అంటాను నేను. మరొకసారి నా హైందవ సోదరులకు కూడా, ముస్లిం సోదరులకు కూడా చేతుల నుంచి ప్రాధాన్యపడుతు నేను చెప్పేది ఏంటంటే, 2 చేతులు కలిస్తేనే శబ్దం వస్తుంది. ఇటువైపు నుంచి నేను కొట్టి ప్రయత్నించాలంటే కుదరని పని. అటువైపు నుంచి కూడా సహకారం దొరికితే నవ సమాజం అనేది భారతదేశము, బంగారు భారతదేశంగా, బంగారు తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాలుగా తీర్చిదిద్దడానికి క్రైస్తవం తరపున మేమిద్దరము, మాతో పాటు ఇంకెంతోమంది అన్నలు, తమ్ముళ్ళు, పెద్దలు సిద్ధంగా ఉన్నారు. అటువైపు నుంచి కూడా మేము అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నవ సమాజ నిర్మాణం కోసం మేము ముందున్నాం. సో విన్నారు కదా. సో వీళ్ళ కమ్యూనిటీ వచ్చేసి ఒప్పుకున్నారు, మేము వచ్చేసి మీ మతాల గురించి ఏం మాట్లాడమని చెప్పేసి వీళ్ళు వాళ్ళ కమ్యూనిటీ కాదు సమాజం గురించి కూడా ఆలోచించి ముందుకు వచ్చారు. సో మీ తరపున కూడా ఈ విధంగా ఆలోచన ఉంటే సమాజం గురించి ఆలోచించి ముందుకు రండి. సో ఇద్దరు అన్నదమ్ములా కలిసి ఉండిపోవాలని చెప్పేసి మన స్కూల్లో కూడా చదువుకున్నాం, అదే విధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.